హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బ్రెడ్ హల్వా చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో బ్రెడ్ హల్వా పెడుతూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ అండి. టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా, ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినా కూడా మనం అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడైతే మేము నార్మల్ బ్రెడ్ తీసుకున్నామండి. వాటి సైడ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మాకు అప్పటికప్పుడు చేసిన బ్రెడ్డే దొరికింది. ఒక 2 days బిఫోర్ చేసిన బ్రెడ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా టేస్టీగా వస్తుంది. ఇలా సైడ్స్ రిమూవ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, మేము కంప్లీట్గా ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నామండి. నార్మల్ మిల్క్ బ్రెడ్డే తీసుకున్నామండి. అయితే మనకి విజయవాడలో నవరంగ్లో అయితే సపరేట్గా బ్రెడ్ హల్వా చేయడానికి సపరేట్ బ్రెడ్ ఉంటుంది. అది తీసుకొని చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇక్కడ మాకు అది దొరకదు కాబట్టి నార్మల్ మిల్క్ బ్రెడ్తోనే చేస్తున్నాము. ఇలా మేము స్లైసెస్ కట్ చేసుకున్నామండి. మీరు కావాలంటే క్యూబ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు వేసుకోండి. ఇక్కడైతే మేము ముందు జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాము. బాదం వేసుకుంటున్నాము. బాదం జీడిపప్పు కలిపి ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే బాదము సన్నగా కట్ చేసుకున్నాం కదా, తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని ముందు జీడిపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే పిస్తా కానీ, కిస్మిస్ కానీ, పుచ్చగింజలు ఇలా ఏవైనా యాడ్ చేసుకోండి. తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటాయి. ఇవి నేతిలో ఇలా ఫ్రై అవుతుంటుంటే ఆ అరోమా వస్తుంది చూడండి, ఎంత బాగుంటుందో. ఈ జీడిపప్పు బాదం పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే నేతిలో ఫ్రై చేసుకోవచ్చండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి కలర్లోకి ఫ్రై అయింది కదండి. ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక్కొక్క సైడ్ మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్గా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. మేము కంప్లీట్గా ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాం కదా, దానికి 1 గ్లాసు షుగర్ అయితే సరిపోతుంది. చిన్న గ్లాస్ కాదండి, ఇది కొంచెం పెద్ద గ్లాస్. దీంతో అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళైతే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మనం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ షుగర్ సిరప్ ఆ మిల్క్ కలిసి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతకంటే ఎక్కువ వేసుకున్నారు అంటే మరీ ఎక్కువ మెత్తగా అవి జామ్లా ఉంటుంది. ఈ కొలత అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి. ఇదేమి పాకం రావాల్సిన పని లేదు. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బ్రెడ్ ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయితేనే మనకి మంచి కలర్ వస్తుందండి. డబుల్ కా మీటా మనం ఎక్స్టర్నల్గా కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే కలర్స్ యాడ్ చేస్తే అవి హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి ఇలా మనము ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా బ్రెడ్ని మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని డబుల్ కా మీటా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
ఈ షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్కి పట్టిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాము. ఇవి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇది వేయడం వలన ఒక మంచి కమ్మదనం యాడ్ అవుతుంది. ఈ డబుల్ కా మీఠాకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే పచ్చి కోవా కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాము. ఈ నెయ్యి వేసుకోవడం వలన మంచి అరోమా వస్తుంది, అలాగే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ డబుల్ కా మీఠాకి అంత టేస్ట్ వస్తుంది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. మనం ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇక్కడ మేము జీడిపప్పు, బాదం వేసుకుంటున్నాము. ఈ డబుల్ కా మీఠా తింటూ ఉన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుందండి. మనకి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో వేసే డబుల్ కా మీఠా రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా కొంచెం దగ్గర పడి పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే మరీ డ్రైగా అయిపోతుంది. ఇలా ఉంటే మనకి జ్యూసీగా, సాఫ్ట్గా తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, టేస్టీ టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయింది. మీరు కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.